ఖాన్ల రికార్డులను బద్దలు కొట్టిన సంజయ్ దత్ ఇండియన్ సినిమాలో అరుదైన మైలురాయి. సంజయ్ దత్ ఉంటే చాలు కలెక్షన్ల వర్షమే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు 100 కోట్లు వసూళ్లు చేస్తేనే గొప్ప అనుకునే రోజులు పోయి ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల మార్కుని అందుకోవడమే లక్ష్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ల వంటి స్టార్లు 1000 కోట్ల క్లబ్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని రీతిలో సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 3,000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రంలో భాగమైన ఏకైక నటుడు సంజయ్ దత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న సంజయ్ భాయ్ ఇప్పుడు పెద్ద సినిమాలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయారు. కేవలం హీరోగానే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మరియు స్పెషల్ అప్రిషియేషన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణం కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF 2తో మొదలైంది. అందులో అధీరాగా సంజయ్ దత్ చూపించిన విలనిజం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంజయ్ దత్ క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో మెరిసిన ఆ సినిమా కూడా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో సంజు ఖాతాలో 2,000 కోట్ల సినిమా చేరింది. తాజాగా రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దురంధర్ 2 చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల మార్కుని సునాయాసంగా దాటేసింది. దీంతో సంజయ్ దత్ హ్యాట్రిక్ సాధించినట్లయింది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2,000 కోట్ల చిత్రాలతో రెండో స్థానంలో ఉండగా సంజయ్ దత్ 3 చిత్రాలతో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. దళపతి విజయ్ నటించిన లియోలో కూడా సంజయ్ దత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే ఆయన కేవలం ఇమేజ్ కోసం కాకుండా కథల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ఆయన వాయిస్ బేస్, నటనలోని గంభీరత్వం సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే నేటి తరం దర్శకులు తమ భారీ ప్రాజెక్టులలో సంజు భాయ్ ఉండాలని కోరుకుంటున్నారు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం సంజయ్ దత్ సినిమాలో ఉన్నారంటే ఆ ప్రాజెక్ట్ రేంజ్ మరియు బిజినెస్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా సంజయ్ దత్ ఫ్యాన్స్ ఈ రికార్డును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాజు ఎక్కడున్నా రాజే అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. సీనియర్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా రాణించాలో సంజయ్ దత్ నిరూపిస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన రాకతో సినిమాలకు వచ్చే హైప్ వసూళ్ల రూపంలో ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం సంజయ్ దత్ చేతిలో మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. ముఖ్యంగా సౌత్ సినిమాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ల సినిమాల్లో కూడా సంజయ్ భాయ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే సంజయ్ దత్ ఖాతాలో మరిన్ని 1000 కోట్ల చిత్రాలు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక నటుడిగా తనను తాను నిరంతరం మలుచుకుంటూ బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపించుకుంటున్న సంజయ్ దత్ ప్రయాణం నిజంగా అద్వితీయం.